నమస్తే. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో తిరుగుతూ ఉన్న ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. డీకే అరుణ, వంశీచంద్ర రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. సో నేను మహబూబ్ నగర్కి ప్రతిసారి వచ్చినప్పుడల్లా శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితులను కలుస్తూ ఉంటా. సో అందుకే నా పక్కన విశ్వనాథ్ బాండేకర్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ బాధితుడు. అలా నమస్తే. నమస్తే రాము గారు, బాగున్నారా? నేను ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఫస్ట్ మీరే గుర్తుకొస్తారు, శ్రీనివాస్ గౌడ్ బాధితులు కాబట్టి. అందుకే మీ దగ్గరికి వచ్చిన. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ఇప్పుడిప్పుడే కదా, వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కంటే ఎక్కువ అయింది కాబట్టి వాళ్ళ పరిపాలన ఏందని చూడాలంటే ఇంకొక 6 నెలలు టైం పడుతుంది. ఇప్పుడే మనం వాళ్ళ ప్రభుత్వం మీద ఏం కామెంట్ చేయలేము, వాళ్ళ పరిపాలన మీద ఎటువంటి కామెంట్ మనము ముందుకు తీసుకోపోలేము. కాబట్టి వెయిట్ చేద్దాం, ఇంకొక 3 నెలలు వెయిట్ చేసినాక అప్పుడు మాట్లాడదాం దాని గురించి. ప్రతి దానికి రేవంత్ రెడ్డి 100 రోజులు సమయం చెప్పిండు. ప్రతి దానికి కేసీఆర్ 10 సంవత్సరాలు ఎట్లయితే ఆగం చేసిండో ఆ 10 సంవత్సరాల కాలానికి మార్పు రావాలి. మార్పు తర్వాత 100 రోజులు టైం ఇస్తే మొత్తం బతుకులలో మార్పులు, కండ్లల్లో ఆనందం, ఇలాంటి మాటలు చెప్పిండు. ఆ తరహాలో పరిపాలన ముందర పడుతుంటే అనిపిస్తూ ఉందా? పరిపాలన ముందు కనిపిస్తుందా అనిపించేదా అనే తర్వాత విషయం. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 నుంచి 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దుకాణం సర్దుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ అప్పులు తీర్చడము, వీళ్ళకు లోడ్ బడ్జెట్ నుంచి ఏమంటారు దాన్ని, అమౌంట్ చదువుకోవడం, జమ చేసుకోవడం లాంటివి చేసుకొని పరిపాలన చేయాల్సి ఉంటుంది. ఎవరి ఇబ్బందులు వల్ల కూడా ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఒక సొంత ఇల్లు నుంచి ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి పోయినప్పుడు అక్కడ ఆ ఇల్లు అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా టైం పడుతుంది. సేమ్ ఇది కూడా అంతే. ఒక ప్రభుత్వం వెళ్ళిపోయి ఆ ప్రభుత్వం పెట్టిన అప్పులని తీర్చుకుంటూ దాన్ని సరి సమానంగా వీళ్ళు ప్రభుత్వాన్ని పాలించుకుంటూ పోవాలంటే వీళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడే మనం దాని గురించి కామెంట్ చేయడం అనేది కొంచెం ముందస్తు చర్య అవుతుందేమో అనేది నా ఉద్దేశం. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ని ఒడగొట్టిరు, మాజీ మంత్రి, నేనే బీసీ అని చెప్పుకున్న నాయకుడిని ఒడగొట్టిరు. దాంట్లో మీ కీలక పాత్ర. ఊపిరి పీల్చుకురా శ్రీనివాస్ గౌడ్ బాధితులు? ఎంతో ఎవరైనా సరే ఒకటి చెప్తాను మీకు, ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలనుకున్నా, తిరుపతికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ సొంత ఇబ్బందుల కోసమో లేకపోతే నాకు ఈ కోరిక నెరవేర్చు స్వామి అని చెప్పిపోతారు. కానీ నేను నా కుటుంబంతో సహా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఒకే ఒక మూల కారణం శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడం. శ్రీనివాస్ గౌడ్ ఓడిపోతేనే తిరుపతిలో కాలు పెడతా అని నేను శపథం తీసుకున్నా 2014లో. 2024 వరకు ఇంతవరకు తిరుపతిలో కాలు పెట్టలేదు. మొన్న 2024 మార్చిలో నేను తిరుపతికి పోయి నా మొక్కులు తలనీళ్ళు చేర్చుకొని నా కోరికను నేను నెరవేర్చుకున్నాను. ఆయన ఓడిపోవడం వల్ల పాలమూరులో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే సమూహం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతుంది. ఇక వాట్సాప్ కాల్స్ మర్చిపోయారు జనాలు, ఓన్లీ వాయిస్ కాల్. అన్న ఏందని అయిపోయా రాక్షసుడు వాయ్ అన్న. పాలన అనేది ఇప్పుడు గాడిలో పడ్డది, గుడ్డోడు కంటే మెల్లోడు అన్నట్లుగా ఇప్పుడున్న ఎమ్మెల్యే కాస్త సౌమ్యుడు, మంచోడు, అందరికీ సమన్యాయం చేస్తాడైన నమ్మకంతో ముందుకోవచ్చు. కానీ అరాచకం లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసు పెడతా, ఇంటి మీదకి దాడి చేస్తా, పోలీసులను రప్పిస్తా అనే బాపత అయితే ఇప్పుడు లేదు. ఆ బాధ ఎవ్వరికి లేదు. చదువురాని ఒక గోచి కట్టుకున్న రైతు దగ్గర నుంచి బిలినియర్ వరకు పాలమూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా కొత్త స్వాతంత్రంలోకి అడుగుపెట్టినంత ఆనందంగా ఉంది. చూసిరా ఈ మధ్య శ్రీనివాస్ గౌడ్ ముఖం చూసిరా? ఆ పాపం ఆయనకు షుగర్ లెవెల్స్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కొంచెం ఆయన కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే ఆయన ఎదుర్కోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ ఉంది, ఆయన మీద లిక్కర్ స్కామ్ ఆరోపణ ఉంది, ఆయన మీద అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు ఇంకా మెడకు ఊగులాడుతూ ఉంది. ఆయన మీద మేము రివర్స్ హత్య కుట్ర కేసు మీద ఆయన మీద మేము రివర్స్ కేసు వేసినది ఇంకా ఆయన మెడ మీద అట్లే పాడుంది. కాబట్టి ఆయన ఇవన్నీ తట్టుకోవాలంటే మంచి బలమైన ఆహారం తినాలి, ఆయన షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఆయన ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. ఆయన 100 సంవత్సరాలు ఆరోగ్యంగానే ఉండాలి. అది నేను ఒక పాలమూరు పౌరునిగా నేను కోరుకుంటాను. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముగ్గురు అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ నుంచి. ఎవరు గెలుస్తారే రాబోయే ఎంపీ ఎలక్షన్లో? నరేంద్ర మోడీ గారు గెలుస్తారండి. అంటే ఆయన పోటీ చేస్తాడని కాదు, ఆయన ముఖం చూసి జనాలు ఓట్లేసి గెలిపిస్తారు. ఇది మాత్రం పక్కా. ఎందుకు ఈ క్వశ్చన్లు వేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి కూడా ఆ ఆలోచన లేదు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్మికుడు నుంచి, కర్షకుడి నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర నుంచి ఇండస్ట్రియలిస్ట్ వరకు ప్రతి ఒక్కరు పైన మోడీ గారు ఉండాలి అనే ఒకే ఒక నినాదంతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు డీకే అరుణ్ చూసి ఓట్లు వేయదలుచుకోలేదా?
నేను అనేది అభ్యర్థి ముఖం చూసి ఓట్లు వేయడం ఒక వంతు, నరేంద్ర మోడీ గారి ముఖం చూసి ఓట్లు వేయడం ఇంకో వంతు. ముందు ప్రియారిటీ దేశం, దేశ భద్రత, నరేంద్ర మోడీ గారు. దాని తర్వాత ఆయన ఫేస్ వాల్యూతోన ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఓట్లు మలుచుకునే అవకాశం ఉంది, వాళ్ళు గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది. అని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు 7 మంది ఉన్నారు, ఎట్లా సాధ్యమవుతుంది అంటున్నా? 7 మంది ఎమ్మెల్యేలు కాదు కదా, 119 మంది ఎమ్మెల్యేలు చెప్తే కూడా ఎమ్మెల్యేలు చెప్తే ఓట్లేసే పరిస్థితిలో ఇప్పుడు సామాన్య ప్రజలు లేరు. ప్రజలు ఒకటే డిసైడ్ అయిపోయినరు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతోన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. అది ఒక పర్యాయం అయిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండాలి, మూడోసారి ఆయనే రావాలి, ఆయన ఉంటేనే దేశం భద్రతంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రశాంతంగా పడుకోవచ్చు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయనను గెలిపించడానికే తయారైంది. కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఏం కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ పని అయిపోయినట్టేనేగా. పాపం అమాయకుడు అండి ఆయన, పాపం చాలా మంచోడు వాస్తవంగా. కానీ ఏం చేస్తామైనా రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ట్రాక్, అంటే ఒక మంచి వ్యక్తి సరైన ప్లాట్ఫామ్ని ఎంచుకోలేకపోయిండు అనే ఒకే ఒక పాపం. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా కూడా ఆయనను ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ మాజీ మంత్రి ఎదగనీయలేదు. ఆయనని ఎంతసేపు తొక్కుతూ ఉండు, ఆయనని ఎక్కడికి రానియకుండా ఉండు, ప్రోటోకాల్లో ఆయనని ఇన్వాల్వ్ చేయకుండా, ఒక ఫ్లెక్సీలో కనీసం పాపం ఆయన ఫోటో కూడా రానియకుండా చేసిన ఘనత ఆయనది. కాబట్టి 3వ స్థానంకి వస్తే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ.